డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేశనకూరు పంచాయతీ పరిధిలోని జాతీయ ఉపాధి హామీ పథకం విధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనుల్ని అడ్డుకున్న గ్రామస్తులు, వైసీపీ నాయకులు ఏటిగట్టును జేసీబీతో త్రవ్వి మట్టి బేరం నిర్మిస్తే గోదావరి వరదల సమయంలో ముప్పు తప్పదు అంటున్న గ్రామస్తులు, గత టీడీపీ హయాంలో మురమల్ల నుండి కేశనకూరు నాగమల్లి చెట్టు వరకు నిర్మించిన బీటీ రోడ్డు నాణ్యత లేక ధ్వంసమైందన్న గ్రామస్తులు, నిర్మాణంలో ఉన్న బీటీ రోడ్డు అవకతవకలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇస్తామంటున్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 2040 విజన్ ఎలా ఉందంటే, మేలుపండి చూడు మేలుమయ్యి అన్నట్టు, కొట్ట విప్పి చూడు పురుగులు అన్నట్టు పైన మెరిపించేసి ఉన్న ఈ పటిష్టంగా ఉన్న ఏటుగట్టుని ఒక పోలవరం మండలానికి గట్టిగా ఉన్న ఏటుగట్టుని సంవత్సరానికి 4 సార్లు వరదలు వచ్చే సమయం రక్షణ కవసంగా కాచే ఏటుగట్టుని ఇదే ఏటుగట్టుని పైన మెరిపించేసి కింద పక్కనున్న మట్టినంతా అదే ఏటుగట్టు మట్టిని తీసి సైడ్ పోడ్చడం జరుగుతుంది. బయట నుంచి తీసుకురావడం కానీ ఎర్ర గ్రావెల్ వేయడం కానీ జరగట్లేదు. ఇది ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్దామని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు, కేసులు పెడతామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇదే పరిపాలన ఇదే కొనసాగుతుందని అడిగితే మా ప్రభుత్వం 5 years ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తామని మాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇదే విషయం మేము పెద్దన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగితే ఆయన అన్నారు, నేనున్నాను, మీరేం భయపడక్కర్లేదు, ఇది పార్టీ పరంగా ఏం కాదు, మీ గ్రామ అభివృద్ధి కాబట్టి, మీ గ్రామానికి సంబంధించి కాబట్టి గ్రామం ప్రకారంగా మీ వెనకాల నేను ఉన్నానంటూ ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన రావడం జరిగింది. ఇది 2 రోజులు మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున పోలవరం మండలం కేశనకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పొగాకలంక నాగమల్లి చెట్టు సంబంధించిన ఏటుగొట్టు మరి రోడ్డు వేయటం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు విషయంలో మాకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ అవినీతిని కానీ కాంట్రాక్టుదారుని పిలిచి కానీ లేదా దానికి సంబంధించిన అధికారులను కానీ మేము ఆల్రెడీ డిఈ గారికి కానీ పంచాయతీరాజ్ వారికి కానీ లేదా హెడ్ వర్క్ ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళు ఇప్పటికి కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి ఈవేళ. అంటే అక్కడ అధికార పార్టీ బలం చూసుకునే అధికారులు లేకపోతే అధికారులను కానీ